చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. 2019 సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీ దేశాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేసిన ఘటన జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా వద్ద జరిగింది. తేదీ 14 ఫిబ్రవరి 2019 సంవత్సరం. సమయం 3:15 స్థలం లేతీపూరా, పుల్వామా జిల్లా, జమ్మూ కాశ్మీర్. లక్ష్యం సిఆర్పిఎఫ్ యొక్క కాన్వాయ్. దాడి జరిగిన విధానం ఆత్మాహుతి బాంబు దాడి. మరణాలు 40 మందికి పైగా సిఆర్పిఎఫ్ సిబ్బంది. గాయాలు 35 మందికి పైగా తీవ్రంగా గాయపడడం జరిగింది. నేరస్తులు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ. ఆ రోజు సిఆర్పిఎఫ్ సిబ్బందిని తీసుకువెళ్తున్న వాహనాల కానవాయిపై ఒక ఆత్మాహుతి దాడి జరిగింది. విస్ఫోటక పదార్థాలతో నిండిన వాహనాన్ని కానవాయిలోని బస్సుకు ఢీకొట్టడం వలన భారీ పేలుడు సంభవించింది. ఈ దాడిలో 40 మందికి పైగా ధైర్యవంతులైన జవాన్లు అమరులయ్యారు. దేశమంతటా తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా షాకుకు గురి అయింది. ప్రజలు వీధుల్లోకి వచ్చి అమర జవాన్లకు నివాళులు అర్పించారు. దేశం మొత్తం ఒక్కటిగా నిలబడి సైనికుల కుటుంబాలకు మద్దతు తెలిపింది. దాడి జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు జరిగాయి. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ ఘటన తర్వాత భారతదేశం బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేపట్టింది. ఇది పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలకు లక్ష్యంగా చేసుకుంది. ఇది భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రదాడుల్లో ఒకటి. దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ ఘటనను భారతదేశం బ్లాక్ డేగా గుర్తించింది. పుల్వామా దాడి దేశ భద్రతకు ఎదురైన ఒక తీవ్రమైన సవాలు. అయితే అమరులైన జవాన్ల త్యాగం దేశ ప్రజల్లో మరింత ఐక్యతను కలిగించింది. 40 మంది అమరవీరులు దేశాన్ని కదిలించిన ఘటన, కానీ వారి త్యాగం శాశ్వత స్ఫూర్తి. పుల్వామా దాడి భారతదేశ చరిత్రలో ఒక బాధాకరమైన అధ్యాయం, కానీ అదే సమయంలో దేశ ఐక్యతను గుర్తుగా నిలిచింది. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.